దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఇక నుంచి ఎంపీగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీల నేతలకు ఇప్పుడు క్రాస్ ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది. ఎన్నడూ లేని విధంగా 5 పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు. ఓటర్లు పార్టీల వారీగా చీలిపోతారని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా ప్రజలు ఓటెత్తారని పోలింగ్ సరళిని చూసిన అభ్యర్థులకు అర్థమైంది. దీంతో ఇప్పుడు ఓటర్లు ఎవరికి వేశారో అర్థం కాక టెన్షన్తో తలలు పట్టుకుంటున్నారు. మరి క్రాస్ ఓటింగ్ తీర్పు ఎవరి కొంప ముంచబోతోంది? 1952 నుంచి తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడ 11 సార్లు కాంగ్రెస్ గెలవగా ఒక్కసారి టీడీపీ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థి వరప్రసాద్, బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాంపై గెలుపొందారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా 5 ప్రధాన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. టీడీపీ నుండి పనబాక లక్ష్మి, వైసీపీ నుండి బల్లి దుర్గాప్రసాద్, జనసేన నుంచి పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ శ్రీహర్రావు, కాంగ్రెస్ తరపున చింతామోహన్, బీజేపీ నుండి బొమ్మి శ్రీహర్రావు బరిలో నిలిచారు. అయితే ఇక్కడ ప్రధాన పోటీ వైసీపీ టీడీపీల మధ్య ఉండగా ఈసారి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు తమకంటే తమకే ఆ ఓట్లు పడ్డాయని పైకి చెప్పుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని టాక్ బాగా నడుస్తోంది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 2014 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లోనే 5 ఏళ్ల పాటు కొనసాగారు. అయితే చివరి నిమిషంలో కండువాను మార్చేశారు. గత ఎన్నికల్లో తిరుపతి స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించారు. అయితే ఈసారి టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగడంతో పనబాక లక్ష్మి రైట్ చాయిస్ అని చంద్రబాబు భావించారు. పోలింగ్ సరళి గమనించిన తర్వాత కొత్త క్రాస్ ఓటింగ్ తో పాటు తెలుగుదేశం పార్టీ వర్గాలు తనకు అనుకూలంగా పనిచేయలేదని పనబాక లక్ష్మి అనుమానిస్తున్నారట. ఈ ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. పనబాక లక్ష్మి నెల్లూరు వాసి కావడంతో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరిలో తనకు అనుకూలంగా ఉంటుందని ఆమె భావించారు. అయితే నెల్లూరు జిల్లాలోని గూడూరులో బాగానే ఉన్నా మిగిలిన నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. మరో ప్రధాన అభ్యర్థిగా వైసీపీ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ ఈ ప్రాంతానికి చెందినవారు కావడంతో ఓట్లు భారీగా చీలిపోయినట్లు తెలుస్తోంది. పోటీ చేసిన ఇద్దరు నెల్లూరు జిల్లా వారే కావడంతో ఇద్దరికీ పడిన ఓట్లు చీలిక జరిగినట్లు కింది స్థాయిలో నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఆ 4 నియోజకవర్గాల్లో పరిస్థితి అలా ఉంటే చిత్తూరులోని మిగిలిన 3 నియోజకవర్గాలైన తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తిలో ఎన్నడూ లేని స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పండితులు. తిరుపతి నియోజకవర్గంలో 5 పార్టీలకు ఓట్లు పడ్డాయని సమాచారం. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ కు, జనసేన భారీగా క్రాస్ ఓటింగ్ జరగగా బీజేపీకి కొంత శాతం ఓట్లు పడి ఉండొచ్చని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. టీడీపీ, వైసీపీలకు పడాల్సిన ఓట్లు చాలా వరకు జనసేనకు, కాంగ్రెస్ కు వెళ్లాయంటున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు ఓట్లు భారీగా పడ్డాయి. 6 సార్లు ఎంపీగా పనిచేసిన నేత, స్థానికుడైన చింతామోహన్ కు కొంత పడ్డాయని లెక్కలు వేసుకుంటున్నారు. స్థానిక టీడీపీ కేడర్ పూర్తి స్థాయిలో ఎంపీ సీటుకి పనిచేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇక సత్యవేడులో కాంగ్రెస్ పార్టీకు క్రాస్ ఓటింగ్ జరగగా శ్రీకాళహస్తిలో బీజేపీ అభ్యర్థి కోలా ఆనంద్ కు తన సామాజిక వర్గంతో పాటు అధికార పార్టీ ఓటు బ్యాంకు ఓట్లు పడినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇలా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ టెన్షన్ తలనొప్పిగా మారింది. అధికార, ప్రతిపక్షాలు నెల్లూరు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో తమకంటే తమకే అంటున్న చిత్తూరులోని స్థానాలకు వచ్చేసరికి పరిస్థితి మారినట్లు భావిస్తున్నారు. ఇక్కడ వీర ఓట్లు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుండటంతో ఈ ప్రభావం ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.